అఘోరా 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 అఘోరా. ఈ రోజు ఏమైంది? ఫేక్ అని తెలిసిందా నిజమని తెలిసిందా ఒక క్లారిటీ రావట్లేదు. మేమొచ్చి మాట్లాడుతున్నాం. సో ఇంకో పాయింట్ ఏంటంటే గుడి ఎందుకు కడతారు, గుడి ఎవరికి కడతారు, గుడి ఎందుకు కడతారు? సో నేనే ఉన్నా, మళ్ళీ నాకు గుడి కడతారా? నేను లైవ్ లో ఉన్నా కానీ మహిమలు చూపిస్తా, మళ్ళీ నిజం అంటాను. మళ్ళీ నాకు తెలిసిన భక్తులు కూడా ఉంటారు, మళ్ళీ నాకు కూడా గుడి కట్టాలి కదా. మళ్ళీ మహిమలు చూపిస్తే కానీ వాళ్ళు నమ్ముతారేమో. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చేపట్టు తల్లి. నేను మిగతా ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఓకే చూపించండి ఒకసారి ఏమొచ్చిందో. సో లైవ్ లో ఉండగానే ఏమన్నా మాయ ఉందా ఇందులో? లేదు కదా. ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి తల్లి, ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి. నా మీద శత్రువుల ఆత్మలు ఉన్నాయి, నీ మీద శత్రువులు. మరి దాన్ని ఏం చేయాలంటే ఒక అరటిపండు రూపంలో దాన్ని బంధించాలి. అరటిపండు తీసుకో తల్లి. చూడమ్మా ఏమైనా తేడాగా ఉందా? మంచిగా చూడు తల్లి. ఏం లేదు కదా. సో అలానే పట్టుకో తల్లి. సో ఓం భగభగి భాగవతరి. ఇక్కడ ఉన్న ఆత్మలు ప్రేతాత్మలు నా మంత్రశక్తితో మీకు బంధిస్తున్నా. వచ్చి అరటి పండులో బంధించండి. శాకిని, ఢాకిని, కాంచన, నాగవల్లి, అరుంధతి. కాంచన అందులో వెళ్ళు, అరుంధతి అందులో వెళ్ళు, నాగవల్లి అందులో వెళ్ళు, చంద్రముఖిలో అందులో వెళ్ళు. అందులో దయ్యాలు బంధించాను తల్లి. ఒప్పులు దయ్యాలను చేసి బంధించాను. చూసుకో, ఒక్క నిమిషం అలానే ఉండు. ఏమైనా తేడాగా ఉందా? సో మళ్ళీ అది చూడు తల్లి. చూపించు, జాగ్రత్తగా జనాలు చూపించు. దయ్యాలు ఉన్నాయి అందులో, బంధించాను. చూపించమ్మా, వలిసి చూపించు. నేను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూస్తున్నాను అసలు ఏమన్నా ఉందా అని. వాట్ ద సీరియస్లీ? భాగవతరి కథమ్మ బంధించేశానమ్మా దయ్యాలని. ఎలా అసలు చూపించండి తల్లి. అయ్యో పైనుంచి బానే ఉంది నిజం చెప్పాలి అంటే. ఎలా ఈ కట్స్ అయ్యాయి అనేది నాకు కూడా తెలియదు. సో ఇది నీ దృష్టిలో నిజం అనుకుంటున్నా ఫేక్ అనుకుంటున్నా? అంటే నీ ముందర జరిగింది. అరటిపండు తొక్క కట్ చేయాలంటే అరటిపండు తొక్క తీసే కట్ చేయాలి. మళ్ళీ ఇది ఎలా సాధ్యం? అవును, పైనుంచి తొక్క చాలా బాగా ఉంది, లోపల నుంచి ఎలా కట్టేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. నువ్వు చాలా తప్పు చేసావు తల్లి. అది కింద పడేసి దయ్యాలు మళ్ళీ నీ వెనకలు తిరుగుతున్నాయి. అది పక్కన పెట్టు, ఒకసారి పక్కన పెట్టు, కింద పెట్టేసాయి, కింద పెట్టేసేవి. నీ చేతి తెలివి ఒకసారి. నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావమ్మా. ఓ మగబుకి భాగవతరి, చాలా తప్పు. నేను అరటిపండు పట్టుకొని చూపించమ్మా, నువ్వు కింద వేసావు. మళ్ళీ దయ్యాన్ని బంధించాలి అంటే శక్తులు సాలవు. సాకిని, ఢాకిని, బాకిని, దయ్యాన్ని బంధిస్తున్నా, పట్టుకోమ్మా. ఓం శాకిని, ఢాకిని, చాలా తప్పు చేసావమ్మా. లైవ్ పెట్టండి. దయ్యం, 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 దయ్యం. ఓం హర హర మహాదేవ. నువ్వు ఎక్కడ వెళ్ళినా తప్పించుకోలేవే. నాగవల్లి, అరుంధతి, కాంచన, నేను బంధించిన దయ్యాన్ని మళ్ళీ నువ్వు విడిపించుకొని ఆమె చేతులు బయటకు వచ్చావంటే నీకు ఎంత ధైర్యము. ఈసారి నిన్ను వదిలిపెట్టను. చూసావా తల్లి, బంధించానా లేదా దయ్యాన్ని? చూడండి, బంధించానా దయ్యాన్ని లేదా? బంధించారు, బట్ దాంట్లో ఏముంది? అది నీ ముందర ఏం వేసాను నేను? వాటర్ వేసాను. మళ్ళీ మనము ఉఫ్ ఉఫ్ అంటేనే కదా ఊదేది. మళ్ళీ కొన్ని వాటర్ వేసేటప్పుడు మళ్ళీ ఎలా ఉబ్బింది? దయ్యం, రక్త పిచాచి. నీ మీద ఏడుపుతో సహనంతో ఏడుస్తున్న ఈ దయ్యాన్ని బంధించాను.
ఓం భగభుగే భాగోతరి. నాయనా తీసుకోండి, జాగ్రత్త పెట్టుకోండి, నదిలో వేసేసేయండి, పట్టుకోండి, కింద పడేయకండి, పట్టుకోండి జల్లి. ఇది మ్యాజిక్ అనుకుంటున్నావా అసలైనది అనుకుంటున్నావా? అంటే నీ మనసులో మాట చెప్తా, మ్యాజిక్ అని అనుకుంటున్నావు. సో ఇది మ్యాజిక్. ఎంతమంది దొంగ బాబాలు వేషాలు వేసుకొని ఇలాంటివి మాయ మాటలు చెప్పి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి జనాలను, చాలా మంది అంటే అందరూ డబ్బులు వసూలు చేస్తారని నేను అనను. మాయ చాలా రకాలుగా, నేను దేవుణ్ణి, నేను బాబాని, నేను అఘోరాని, నాకు గుళ్ళు కట్టండి, సో నేను మహిమలు చేశాను, మరి నా కోసం కట్టండి గుడి, కట్టండి అయ్యా గుళ్ళు, ఇన్ని చేశాను, గుడి కట్టండి. ఎవరి కోసం మీరు ఆమె కోసం గుళ్ళు కడతా అంటున్నారా? ఆమె ఏం చేసిందో మాకు తెలవదు, ఏమి చేయలే, మళ్ళీ నేను ఇంత చేస్తున్నా, మహిమని చూపిస్తున్నా, సో నాకు గుడి కట్టండి. ఒక పీట వేసుకొని నేను కూర్చున్న భక్తులకి నేను మంత్రాలు మాయలు చేసి నేర్పించి బతుకుతానయ్యా. జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయరు, సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇది మ్యాజిక్. సో అక్కడ అది ఒకసారి ఇవ్వండి. సో ఇందులో ఏమేసానంటే, అంటే చూపియాలి కదా, అంటే జనాలు మళ్ళీ నిజంగా, ఎందుకంటే ఇప్పుడే చాలా మంది నా మీద. సో ఇలా మామూలుగా ఖాళీ ఇప్పుడు గాలి ఊదితేనే ఉబ్బుతుంది. సో మనము గ్యాస్ ఫామ్ అయినప్పుడు మనం ఈయన వేసుకొని తాగుతాం. సో లాజిక్ 10 రూపీస్ 5 రూపీస్ 15 రూపాయలతో మోసం చేసి 20,000 40,000లతో మేము డబ్బులు గుంచుతామన్న దొంగ భావాల గుట్టురట్టు చేస్తున్న మాధురి. సో మామూలుగా నేను అక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను ఇందులో పోసేసుకొని మామూలు పెట్టుకున్నా. సో ఏమైందంటే కొంచెం వాటర్ వేసి ఉగుతుంది కదా, సరే అందులో వేసిన టక్కని అలా అనమాట. ఇలాంటి మాయలు ఒకరు చేసి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు గుంచారు. సో ఇది మీరు భయపడకండి. మా కెమెరామెన్ పట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఏదో ఉంది. సో విభూది ఎలా తీసాను అంటే, సో లైవ్ లో చూపిస్తా, ప్రతిదీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒకటి ఇలా పెట్టుకున్నానమ్మా. సో సో ఎక్కడుంది అది విభూది? నేను ఎక్కడ పెట్టుకున్నాను? వేళ్ళ మధ్యలో. అది మనకు నలుగురు తెలుసు, సో ఎవరికి తెలియదు కదా. సో వాళ్ళు ఏదో గాలిలో దొంగ బాబాల, నేను దొంగ ఘోరాలు కూడా చెప్తానమ్మా. వాళ్ళు అందరూ గుట్టు రట్టు చేసేదానికి వచ్చాను. వాళ్ళు ఇలా పెట్టుకుంటారు, ఓం భగభుగే భాగోతరే, చేయబట్టమ్మ అంటారు. చేయబట్టమ్మ అన్నప్పుడు ఉష్ ఇక్కడ చూడు నాకల్లా ఇట్లా అన్నప్పుడు టక్క నీడ ఉందా, ఇట్లా అనేసి ఇట్లా 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 అనేసి ఇలా తీస్తారు. నాకు ఇందాకే డౌట్ వచ్చింది, బనానా అంటావా? బనానా ఒకసారి ఇవ్వు తల్లి. సో బనానా మ్యాజిక్ ఏంటంటే, సో ఇది అరటి పండు అనుకో, ఇప్పుడు నీకు పిన్ అడిగాను గుర్తుందా? పిన్. సో మొత్తం ఏముండదు, ఒక్కసారి ఇలా గుచ్చి ఇట్లా గుచ్చి ఇలా ఇలా అని మరసంగా మనం ఏ బొక్కలో నుంచి పెట్టామో మళ్ళీ ఆ బొక్కలో నుంచి చేసి మళ్ళీ అలా తీస్తే, సో ఏమంటే ఇక్కడ కట్ చేసినట్టు ఉండదు, ఏదో మాయ చేసినట్టు. సో నీకు ఇప్పుడు అర్థమైందా? ఓ గాడ్, ఇందాక మీరు పిన్ అడిగింది ఇదా? అందుకోసమే శివలింగాల భాగవతాలు కూడా చెప్తాను. సో చాలా మంది నన్ను కింద కామెంట్స్ వేసుకుంటున్నారు, శివలింగ నువ్వు ఆమె తప్ప నువ్వు బయట పెట్టి మాట్లాడుతున్నావు, మరి పవిత్రమైన శివలింగం నోట్లో చూసి మరి ఇది తప్పు కాదా అని. మరి దొంగ బాబాలు ఇలాంటివి తీస్తున్నప్పుడు ఇది నిజంగా అది అబద్ధం రాని మేము బయట పెట్టేదంటే తప్పేం లేదు కదా. సో దొంగ బాబాలు గాని, దొంగ వాళ్ళు గాని, దొంగ వేసే వాళ్ళు గాని శివరాత్రి రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గమనిస్తే ఇలా వాటర్ తాగుతారు. అవును, ఫస్ట్ వాటర్ తాగుతాం, మనం తాగితే ఇలా తాగుతాం. సో ఇంకా జనాలు అందరూ లైవ్ నడుస్తా ఉంటుంది, హాయ్ అని పాటలు వస్తుంటాయి, ఇలా ఇలా చేస్తారు వాళ్ళు. శివలింగం ఎక్కడుంటది? సో ఇక్కడ ఉంటది. సో శివలింగం లేదు ఇక్కడ, శివలింగం లేదు. సో వాటర్ పడింది కాబట్టి నేను నాప్కిన్ అంటే ఒకేసారి చేస్తే డౌట్ వస్తుంది, ఒక 4-5 సార్లు ఇలా చేస్తారు. ఇంకా చేస్తే ఇంకా 4వ సారి ఇంక అందరూ ఏదో ఒకటి బజ హా బా ఓ అన్నప్పుడు ఇక్కడ చూడండి, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ.
శివయ్య నేను కించపరచడానికి నేను ఈ విద్య చేయలేదు, దొంగ బాబుల రట్టు గుట్టుబెట్టడానికి నేను చేస్తాను శివయ్య, నేను తప్పు చేస్తే నన్ను క్షమించు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఎంత మోసం ఇక్కడ, ఎక్కడ జరుగుతుంది మోసం? ఇందులో ఎక్కడ నిజాలు ఉన్నాయి? ఎక్కడ మోసం ఉంది, ఎక్కడ నిజాలు ఉన్నాయి? మోసమే ఉంది ఇక్కడ, నిజం అదే లేదు. సో నేను ఏమంటాను, మీరు అన్నారు కదా ఆమె గుడి కడతారని, నేను దానికి ఇవన్నీ చూపించాను. నేను ఇవన్నీ చూపించాను. రేవంత్ రెడ్డి గారు నాకు కూడా గుడి కట్టండి సార్, నేను కూడా విద్య నేర్చుకొని మంచి శక్తులతో దేశాన్ని కాపాడుతానండి నేను కూడా మీతో పాటే. ఏదో మీ అంతా కాకపోయినా కొంచెం కొంచెమైనా చూడాలి జనాలు ఎలాగా కామెంట్స్ లో రిసీవ్ చేసుకుంటారు, నన్ను దొంగ బాబా అంటారు, మళ్ళీ ఏమంటారు. సో ఇవన్నీ నేను ఎవరిని కించపరచడానికి కాదమ్మా. దొంగ వాళ్ళు ఇలాంటివి ఎవరైనా కానీ, దొంగ అఘోరాలు కానీ, ఇప్పుడు ఎక్కడైనా కానీ వాళ్ళు ఇలాంటివి చేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు. సో ఇలాంటివి చేసే వాళ్ళని ఆపాలి మనము.